పాఠశాల అభివృద్ధి కోసం చేసిన పనులను బిల్లులు రాలేదని ఓ కాంట్రాక్టర్ పాఠశాల ప్రారంభం రోజు తాళం వేసిన ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామంలో చోటు చేసుకుంది. మండలంలోని ఆకునూరు గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జెడ్పీహెచ్ఎస్ లో గత 2 సంవత్సరాల క్రితం పాఠశాల అభివృద్ధికి మన ఊరు మనబడి నిధుల కింద నూతన డైనింగ్ హాల్, టైల్స్, ఎలక్ట్రిషియన్ పనులు చేసిన బిల్లులను 8.50 లక్షలు రావాలని అనేక సార్లు జిల్లా స్థాయి అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ బిల్లులు మంజూరు చేయలేదని, అధికారుల నిర్లక్ష్యంతోనే చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందని మాజీ కాంట్రాక్టర్ కోతిదాసు వాపోయాడు. ఈ విషయంపై గురువారం పాఠశాలలు పునఃప్రారంభం రోజు హైస్కూల్కు తాళం వేశారు. ఈ సంఘటనపై చేర్యాల ఎస్ఐ నీరేష్ పాఠశాలకు చేరుకుని ఆరా తీసి వెంటనే డిఈఓ, ఏసీపీలతో మాట్లాడించి సర్దు చెప్పడం తాళం తీయించారు. జనాలు మెయిల్ చేసావా అక్కడికి ఫోన్ చేసి ఇక్కడ పోయి నన్ను పెళ్లి చేస్తాను నన్ను అదే పరిస్థితి ఎంతమంది చచ్చిపోయింది పేపర్ అట్లకి చచ్చిపోయినాను ఆత్మహత్య చేసుకున్నాను కంటకు వరకు దానికి వచ్చింది సార్ మరి ఇప్పుడు ఊళ్ళో మొక్క మెట్టుకోకుండా అయిపోయింది. డబ్బులు ఇచ్చినాడు, డబ్బులు ఇవ్వాలి, నాకు పరువుగా ఉన్నా డబ్బులు ఇవ్వదు అన్నాను. బ్లేమ్ చేస్తుంది. నేను ఏం కావాలా పరిస్థితి ఏం కావాలి.